విశాఖ రోడ్లపై నెత్తిటేరులు పారుతున్నాయి. నగరంలో రోజుకో రోడ్డు ప్రమాదం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. వందలాది కుటుంబాలు తమ సొంత వారిని కోల్పోతున్నాయి. ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతోన్న విశాఖను రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. వైజాగ్లోని బ్లాక్ స్పాట్స్ డెత్ స్పాట్స్గా మారడానికి కారణాలేంటి? అధికారులు ఏం చెబుతున్నారు? 10 టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. విశాఖలో రోడ్డు ప్రమాదాలు కలవర పెడుతూ ఉన్నాయి. ఏటా వేలాదిగా ప్రమాదాలు జరుగుతుంటే వందలాదిగా మృత్యువాత పడుతూ ఉన్నారు. ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా, రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించినా ఈ ప్రమాదాలు ఆగడం లేదు. విశాఖలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై గ్రౌండ్ రిపోర్ట్. తరచూ ఒకే చోట పదే సార్లు ప్రమాదాలు చోటు చేసుకుంటే వాటిని బ్లాక్ స్పాట్స్గా గుర్తించారు. అవి విశాఖ జిల్లాలో దాదాపుగా 80 వరకు ఉంటే ప్రస్తుతం 67కి తగ్గించడం జరిగింది. ముఖ్యంగా ఈ బ్లాక్ స్పాట్స్లో చూసుకున్నట్లయితే కనుక వేలల్లో ప్రమాదాలు జరుగుతుంటే వందలాదిగా మృత్యువాత పడుతూ ఉన్నారు. దాంట్లో ఒకటి ఈ ఫ్లైఓవర్ వద్ద చూసుకున్నట్లయితే కనుక ఏటా 5 నుంచి 6 ప్రమాదాలు చోటు చేసుకుంటుంటే దాంట్లో 10ల సంఖ్యలో అయితే మృత్యువాత పడుతున్న సంఘటనలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బ్లాక్ స్పాట్స్ వద్ద జరిగే ప్రమాదాల కారణంగా నిత్యం కూడా అంటే ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రతిసారి కూడా అత్యధికంగా మృతుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. అత్యంత ప్రమాదకరంగా ప్రమాదాలు అయితే ఉంటూ ఉన్నాయి. అయితే ఈ ప్రమాదాలు ఒకసారి చూసుకున్నట్లయితే కనుక గత 3 ఏళ్లలో జరిగిన సమయాలను సైతం కూడా విశ్లేషిస్తే ఎక్కువగా రాత్రి వేళల్లోనే ఈ ప్రమాదాలు అనేవి ఎక్కువగా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సాయంత్రం 6 నుంచి చూసుకుంటే 12 గంటల వరకు చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా 11,000 ప్రమాదాల వరకు కూడా జరిగినట్లు తెలుస్తూ ఉంది. ఇక పగల ప్రమాదాలు చూసుకున్నట్లయితే అత్యంత తక్కువగా ఉన్నప్పటికీ రాత్రి వేళల్లో అత్యధిక ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. వీటిల్లో చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా ప్రమాదాలు ఇటు BRTS రోడ్డు NH516తో పాటు ఇటు గాజువాక నుంచి ఏదైతే అనకాపల్లి వరకు ఏదైతే రోడ్డు మార్గం ఉందో ఆ రోడ్డు మార్గంలో అత్యధికంగా ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. దానికి కారణాలు కూడా చాలానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు శీలానగర్ నుంచి ఇటు పోర్టుకు వెళ్ళే బొగ్గు లారీలు అనేవి అత్యధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇండస్ట్రియల్ ఏరియాలు సైతం కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే భారీ వాహనాలు సైతం కూడా అత్యధికంగా నగరంలోకి ప్రవేశిస్తూ ఉన్నాయి. నిర్ణయించే సమయానికంటే ఉదయం వేళల్లో అయితేనేమి కానీ రాత్రి వేళల్లో సైతం కూడా ఈ వాహనాలు అనేవి ఎక్కడక్కడే నిలిపివేస్తూ ఉన్నారు. ఈ నిలిపివేస్తూ ఉన్న సమయంలో సరైన కాంతి లేకపోవడం వల్ల అత్యధిక ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక అత్యధిక ప్రమాదాలు ఇటు మధురవాడ నుంచి కనుక స్టార్ట్ చేసినట్లయితే పాయకరావుపేట అంటే ఉమ్మడి విశాఖ జిల్లా బోర్డర్ ఎండ్ అయ్యే వరకు కూడా అనేక డెత్ స్పాట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఈ ఫ్లైఓవర్ సైతం కూడా నైట్ సైడ్, ఎందుకంటే రాత్రుల సమయంలో ఈ ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో రాత్రి వేళల్లో పూర్తిగా రాకపోకల సైతం కూడా నిషేధించారు. అలాంటి కార్యక్రమాలు అనేవి చేపట్టడానికి పోలీస్ శాఖ ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంది. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకైతే ఈ శాఖల సైతం కూడా ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ బ్లాక్ స్పాట్స్ వద్దే అత్యధిక ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. ఇక గాజువాక వద్ద చూసుకున్నట్లయితే కనుక ఇటు గాజువాక నుంచి అనకాపల్లి వెళ్ళే ప్రాంతాల్లో రోజు కూడా తరచూ ఏదో ఒక ప్రమాదం అనేది చోటు చేసుకుంటూనే ఉంటుంది. తరచూ కూడా చనిపోతూనే ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి శాఖలు సమన్వయం పనిచేసినప్పుడే మాత్రమే వీటిని అరికట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాల్లో బీచ్ రోడ్డు ప్రాంతం కూడా ఒకటి. ఇటు కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు అంటే 30 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ బీచ్ రోడ్లో ప్రమాదాల పరము అనేది కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా వారాంతపు సెలవుల్లో అంటే వీకెండ్స్లో చూసుకున్నట్లయితే కనుక మితిమీరిన వేగం, నిబంధనలను ఉల్లంఘించడం, అంతేకాకుండా ఈ స్పీడ్కి కళ్యాలు లేకోకుండా నడపడం వల్ల ఈ ప్రమాదాలు అనేవి
చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చూసుకోవచ్చు బీచ్ రోడ్లో చూసుకున్నట్లయితే కనుక వీకెండ్స్ వచ్చిందంటే చాలు మితిమీరిన వేగంతో వాహనాలు అనేవి ఈ కుర్రకారు అనేవి నడుపుతూ ఉంటారు. దాంతో వీటిని అదుపు చేయలేక ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్న సంఘటనలు అయితే అనేకమైతే చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే విశాఖ బీచ్ రోడ్లో సైతం కూడా నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే కనుక ఇటు భీమిలి బీచ్ రోడ్లో బైక్ ప్రమాదంలో 2 టెకీలు మృతి చెందారు. దీనికి అతివేగం కారణం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక బైక్ అదుపు తప్పి డివైడర్ని ఢీకొన్న ఆ తర్వాత విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడం వల్ల ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. ఇక వీకెండ్స్ అలాగే అర్ధరాత్రి వేళల్లో యువత బైక్ రేసింగ్లు స్టంట్లు చేయడం మరియు బీచ్ రోడ్లో వాహనాలను విపరీతం వేగం నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే బీచ్ రోడ్లో ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ రేసింగ్ పాల్పడుతున్న వారిని అడ్డుకట్ట వేసేందుకు వారి బైక్స్ని సైతం కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. ఇన్ని చర్యలు చేపడుతూ ఉన్నప్పటికీ మాత్రం ఏదో విధంగా కళ్ళు గప్పి వారంతా కూడా వాళ్ళ సరదా కోసం వెళ్ళి వాళ్ళ ప్రాణాలను అయితే కోల్పోతూ ఉన్నారు. ఇప్పటికైనా కానీ ఇటు ఏదైతే పోలీసులు సైతం కూడా ఈ పిల్లలకి ఎవరైతే వాహనాలు ఇస్తున్నారో వాళ్ళకి సైతం కూడా పిలిపిస్తూ ఉన్నారు. వాళ్ళకి సైతం కూడా కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. మరొక వైపు రోడ్డు భద్రత వారోత్సవాలు అనేవి చేపడుతూ ఉన్నారు. దానికి సంబంధించి రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి సైతం కూడా సహాయక చర్యలు సైతం కూడా అందిస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి ప్రమాదాలు జరగకోకుండా ఉండేందుకు పోలీసులు సైతం కూడా ఒకటే చెప్తున్నారు. తల్లిదండ్రులు సైతం కూడా వాళ్ళ పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాలి. వారు ఏం చేస్తున్నారు అనేది కనిపెడుతూ ఉండాలి. వారు ఏదో 10th క్లాస్ పాస్ అయినా కానీ లేకపోతే ఏదో ఇంటర్ పాస్ అయినప్పుడు కానీ అత్యధిక ఖరీదైన బైకులు కనుక కొనిచ్చినట్లయితే వాళ్ళు ఇలా రేసింగ్లకి పాల్పడడం సరదా కోసం వెళ్ళి వాళ్ళ ప్రాణాలను అయితే కోల్పోతూ ఉన్నారు. కాబట్టి వారి మీద సైతం కూడా దృష్టి పెట్టాలంటున్నారు. మరొక వైపు ఇలాంటి రేసింగ్లకి పాల్పడే యువత మీద అలాగే ఈ ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళ మీద సైతం కూడా పోలీసులు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. విశాఖలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి ఎందువల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయనేది తెలుసుకుందాం. సార్, ప్రధానంగా నగర పరిధిలో ఈ ప్రమాదాలు జరగడానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా ఈ బ్లాక్ స్పాట్స్లోనే ఎక్కువగా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయనేది కూడా తెలుస్తూ ఉంది. ఎందువల్ల మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే? అంటే బ్లాక్ స్పాట్స్ అయితే మాత్రం మనకి ఎర్లియర్ అయితే మాత్రం 68 బ్లాక్ స్పాట్స్ ఉండేవి. అది మళ్ళీ అగైన్ రివ్యూ చేస్తే 67కి వచ్చింది. అంటే పాతవి కొన్ని డిలీట్ అయినాయి, ఒక 14, అలాగే కొత్త ఒక 13 యాడ్ అయినప్పుడు కూడాను టోటల్గా 67 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి మన దగ్గర ప్రజెంట్. అయితే ఎస్పెషల్లీ ఈ బ్లాక్ స్పాట్స్ మీద అయితే మాత్రం మేము ఎక్కడైతే ఉన్నాయో దీనిలో ఆల్రెడీ కమిటీస్ కూడాను విజిట్ చేయడం కూడా జరిగింది. తర్వాత అక్కడ ఏవైనా ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ కానీ లేకపోతే ఎల్యూమినేషన్ ప్రాపర్గా లేకపోవడం కానీ, తర్వాతను షార్ట్ కర్వ్స్ కావచ్చు, తర్వాతను బ్లైండ్ కర్వ్స్ కావచ్చు, అటువంటివి అన్నీ ఈ మధ్యంతా కమిటీస్ కూడా విజిట్ చేశారు. కమిటీ రిపోర్ట్ కూడా ఆల్రెడీ దీనిలో తయారై ఉంది. దాని మీద ఫర్దర్గా మరి అది ఆఫీసర్స్ అంతా యాక్షన్ తీసుకోవాల్సి కూడా ఉంది. రోడ్డు భద్రత వారోత్సవాలు అనేవి చేపడుతూ ఉన్నాము, అవగాహన కార్యక్రమాలు అయితే చేపడుతూ ఉన్నాము. ముఖ్యంగా ఈ యువత అనేది ఎక్కువగా ప్రమాదాలు బారిన పడుతూ ఉన్నాయి. ఆ టైమింగ్స్ కూడా చూసుకున్నట్లయితే కనుక ఎక్కువ రాత్రి సమయాల్లో నుంచి తెల్లవారుజాములో ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తూ ఉంది. సార్, ఎందువల్ల అంటే వాస్తవంగా ఏంటంటే మనకి మా అనాలిసిస్ ప్రకారంగా అయితే 3 to 9 మధ్యలో కొంతవరకు ఉంది, అలాగే తర్వాత 12 to 6 మధ్యలో ఉన్నాయి కన్నా. సో ఈ 3 to 9 అనేది కొద్దిగా అది తిరిగి వెళ్ళే డ్యూటీ కావచ్చు, లేకపోతే ఏదైనా పనులకు వచ్చి తిరిగి వెళ్ళే టైంలో కావచ్చు, కొంత ఈ సన్సెట్ కూడాను కొద్దిగా డార్క్ ఇది కూడాను దీనివల్ల కూడా కావచ్చు. దానిలో కొద్దిగా ప్రాపర్గా అటు నుండి వచ్చే వెహికల్ కొద్దిగా ప్రాపర్గా అబ్జర్వ్ చేయలేక లేకపోతే ఆ రకంగా కూడా యాక్సిడెంట్స్ అయితే అవుతున్నాయి. వాటి మీద కూడాను మాకు ఏదైతే ఆర్ఎస్ మొబైల్స్ ఉన్నాయి 10 వెహికల్స్ కూడా ఉన్నాయి. మనకు 10 వెహికల్స్ కూడాను స్ట్రెచెస్ వైజ్ కూడాను వీళ్ళకి కూడా డివైడ్ చేయడం జరిగింది. అలాగే గెటవే వెహికల్స్ ఉన్నాయి, అలాగే తర్వాత హైవే మొబైల్స్ కూడా ఉన్నాయి. వీళ్ళకి కూడా టైం టు టైం మన అవర్స్లో మాత్రం ఆ స్ట్రెచెస్లో కూడా మూవ్ చేయించడం జరుగుతుంది. అలాగే ఎస్పెషల్లీ నైట్ టైం కూడాను స్టాఫ్ అండ్ ఫేస్ వాష్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ మధ్యన ఏంటంటే ఈ బస్సులు కూడా కొన్ని యాక్సిడెంట్లు జరగడము, అలాగే లారీస్ కూడా ఒకవేళ స్టేషన్ వెహికల్ గట్టు పెట్టి చేసినందువల్ల కూడా వాళ్ళకి కొద్దిగా రిమూవ్ చేయించి వాళ్ళు ఎవరైతే కొద్దిగా లాంగ్ జర్నీ గట్టు వచ్చి చేసినట్లయితే వాళ్ళకి ఆ వెహికల్స్
వెహికల్స్ కూడా ఆఫ్ చేయించి వాళ్ళకి ఫేస్ వాష్ చేసి ఒకవేళ ఏదైనా ఒకవేళ సపోజ్ తాగి ఉండి చేసినట్లయితే మాత్రం ఈ బ్రెత్ అనలైజర్స్తో కూడా చెకింగ్ చేయడం జరుగుతుంది. గట్టిగా అయితే మాత్రం దీని మీద మాత్రం మన సిపి సార్ మాత్రం కొద్దిగా దీనిలో ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ టైం టు టైం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వరకు జరిగిన ప్రమాదాలకి ఏమన్నా మనకి ఉందా సార్? అంటే ఇప్పుడు వరకు గతంలో వేల సంఖ్యలో ప్రమాదాలు జరిగినాయి, 339 వరకు కూడా మృతి చెందారు. అంటే ఒకటి పెద్ద తేడా ఏం లేదు. అంటే ఒక 3 to 5 or 10 లోపే తేడాలు ఉన్నప్పుడు కూడాను ఓవరాల్ యాక్సిడెంట్లు తీసుకుంటే మాత్రం నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్లు కూడా బాగా తగ్గుముఖం పెట్టాయి. ఏదేమైనప్పటికీ ఈ ప్రమాదాలు కనుక నివారించాలంటే కనుక ప్రజలు సైతం కూడా ఈ మోటార్ వెహికల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాలి. అంతేకాకుండా తగు సమయాల్లో, ఎందుకంటే వెళ్ళే సమయాల్లో సైతం కూడా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే ఈ ప్రమాదాలను అరికట్టవచ్చని చెప్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఇక వేగంగా వెళ్ళటం ఒకటి, ఈ భారీ వాహనాల రాకపోకలకు సంబంధించి వాటికి నిర్దిష్ట సమయాలను సైతం కూడా నిర్ధారించాం, దాని మీద సైతం కూడా ఫోకస్ పెట్టామంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఆనందపురం నుంచి లంకెలపాలెం వరకు ఏటా ఎన్నో ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. ఈ రుధిర దారుల్లో కన్నీటి దారులు ఎన్నో ఉన్నాయి. ప్రమాద బాధితుల్లోనూ అలాగే మృతి చెందిన కుటుంబాల్లోనూ అంతులేని బాధలు, కన్నీటి గాథలు ఎన్నెన్నో. ఇప్పటికైనా శాఖలు సమన్వయంతో పనిచేస్తే ఈ రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు. అంతేకాకుండా ప్రజలు సైతం కూడా బాధ్యతాయుతంగా మెలిగితే ప్రాణాలను సైతం కూడా కాపాడుకోవచ్చు.